నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం అమరావతిలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి పీఎం గతిశక్తి పథకానికి ఈ రోజుతో 4 ఏళ్లు పూర్తి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు వర్ష సూచన ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత్ పర్యటనలో భాగంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, వ్యవసాయం, ప్రజా సంబంధాల వంటి కీలక అంశాలలో భారత కెనడా దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు జరిగింది. కర్నూలులో తలపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. అలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని ముఖ్యమంత్రి ప్రధానిని ఆహ్వానించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. భారత ఆర్థిక సాంకేతిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సిఐఐ సమ్మిట్ సన్నాహకాలపై అమరావతిలో ఈరోజు ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పూర్ణకుంభం వేదాశీర్వచనాలతో ఆయనకు పండితులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులను ముఖ్యమంత్రి ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 ఫ్లోర్లలో G+7 CRDA భవనం సహా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో మరో 4 భవనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువలేనివన్నారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆ రోజు నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, పుల్లారావు గారు కూడా ఉన్నారు. మీ అందరితో నెగోషియేషన్లు చేశారు. మీరందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని. ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు. మిమ్మల్ని మరిచిపోతే మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వండర్ఫుల్ ఒకేషన్, జీవితంలో మరుపు రాలేనటువంటి సంఘటన. ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అనడం లేదు. ఈరోజు ప్రారంభం చేశాం. మన యాత్రకు ప్రారంభం. కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్, ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ
కౌలు చిన్న సన్నకారు రైతులకు ధాన్యం కొనుగోలులో మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రైతులు, మిల్లర్స్తో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యం కొనుగోలుకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. కొన్ని సందర్భాల్లో చాలా డిలే చేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో చాలా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూడండి. కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందర్ బొనాన్జా షాపింగ్ ఫెస్టివల్ను ఈరోజు ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కమర్షియల్, సెంట్రల్, స్టేట్, వ్యాట్ వంటి అనేక పన్నులు ఉండేవని, అయితే 2014లో ఒక్క దేశం ఒకే పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసిందని తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో నూతనంగా ప్రభుత్వం ప్రకటించిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. మొత్తం 17 మందితో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో శ్రీశైలాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రతిరోజు చండీ హోమం జరిగే ఏకైక శైవ క్షేత్రం కూడా శ్రీశైలం దేవస్థానం. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలం పచ్చటి ప్రకృతి మధ్య ఎంతో పవిత్రతను చేకూర్చుకొని ఇక్కడికి దర్శనానికి వస్తున్న లక్షలాది మంది భక్తులకి ఆయురారోగ్యాన్ని ఇవాళ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా, సభ్యులుగా ఎన్నికలైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆధ్యాత్మిక చింతనతో పాటు శ్రీశైలం దేవస్థానం యొక్క ప్రాశస్తాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి విశిష్టతని కూడా భావితరాలకు తెలియజేస్తూ శ్రీశైలం దేవస్థానాన్ని ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కూడా తీర్చిదిద్దడంలో ఈ ధర్మకర్తల మండలి సభ్యులు విశేషమైన కృషి చేస్తారని, కావలసిన ఏర్పాట్లను రాబోయే రోజుల్లో ఈ జరిగే పుణ్యకార్యాలని, ఆధ్యాత్మిక కార్యాలని కూడా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్య పరిష్కార వేదికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో ప్రజల నుంచి అర్జీలను సేకరించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చెరుకూరి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీ సంబంధిత శాఖ అధికారుల సమగ్ర పరిశీలనలోకి వెళ్లి వేగవంతంగా పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారంలో ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. ఈ 137 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఇక ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. వార్తల్లో చిన్న విరామం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. పుట్టపర్తిలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు ఉపకరణాలను అందించారు. డిగ్రీ, బీటెక్, ఉన్నత చదువు చదివే విభిన్న ప్రతిభావంతులకు 2 ల్యాప్టాప్లు, 10 మంది బదిరీలకు 10 టచ్ ఫోన్లు, 1 దివ్యాంగురాలికి వీల్ చైర్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల అభివృద్ధికి
అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. నిషేధిత రివి కోల్డ్ కాఫ్ సిరప్ను విశాఖ పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. స్థానిక మెడికల్ ఏజెన్సీ వద్ద సుమారు 4,05,000 రూపాయల విలువైన 5,900 సిరప్లను స్వాధీనం చేసుకున్నారు. 4 ఏళ్లలోపు చిన్నారులకు ఈ సిరప్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ సిరప్ను తయారు చేసిన ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ ఫార్ములేషన్ కంపెనీ 4 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ డ్రగ్ నిషేధం అనే ముద్రను ప్రచురించకుండా అమ్ముతున్నందుకు వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2021 అక్టోబర్ 13న ప్రారంభించిన విప్లవాత్మక డిజిటల్ వేదిక పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చి నేటికి సరిగ్గా 4 సంవత్సరాలు పూర్తయింది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం పెంచడానికి రూపొందించబడిన పీఎం గతిశక్తి విశేషాలను ఈ కథనంలో చూద్దాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగాన్ని సాధించడానికి మోదీ ప్రభుత్వం 2021 అక్టోబర్ 13న ప్రతిష్టాత్మకమైన గతిశక్తి ప్రారంభించింది. ఈ డిజిటల్ వేదిక 16 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను ఒక చోటకు చేర్చింది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం సాధించడానికి సమగ్రమైన సంపూర్ణ ప్రాజెక్టు వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఒక ప్రధాన అడుగుగా చెప్పవచ్చు. సాగర్మాల ప్రాజెక్టు సముద్ర వాణిజ్యం, ఓడరేవుల అభివృద్ధిపై భారతమాల ప్రాజెక్టు రహదారి మౌలిక సదుపాయాల మెరుగుదల అనుసంధానంపై పీఎం గతిశక్తి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్పష్టమైన సమగ్ర విధానంతో ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. గతంలో ఒక రోడ్డు నిర్మాణానికి బడ్జెట్లో చాలా ఖర్చు అయ్యేది, కానీ పని మాత్రం పూర్తయ్యేది కాదని, ఎందుకంటే ప్రభుత్వ శాఖల మధ్య సమాచారం లోపంతో పాటు సమన్వయం ఉండేది కాదని, దీనికి కారణంగా ఫలితం మాత్రం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గానే ఉండేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. एक सड़क बजट खर्च हो रहा है, काम खत्म नहीं हो रहा है. ये मैंने सिर्फ एक उदाहरण दिया क्योंकि आपने अपनी आंखों से देखा है. और इसलिए होता है कि सरकारी विभागों का एक दूसरे के साथ न तो संवाद होता है और न ही जानकारियों का कोई तालमेल. सब अपनी अपनी दुनिया बनाकर उसमें बैठे हुए हैं. हर एक के पास रिपोर्ट कार्ड है कि मैंने इतनी सड़क बना दी, कोई कहे कि मैंने इतने तार डाल दिए, कोई कहे मैंने इतनी पाइप डाल दी, लेकिन परिणाम वर्क इन प्रोग्रेस. इन साइलोज को तोड़ने के लिए अब हमने पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान बनाया है. चारों तरफ उसकी तारीफ हो रही है. గతిశక్తి ప్రారంభించిన తర్వాత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఉన్న అడ్డంకులు తగ్గాయి. ప్రాజెక్టులు సకాలంలో పూర్తవడంతో వ్యయం పెరగడం తగ్గింది. ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ప్రజలకు కలిగే అసౌకర్యం కూడా తగ్గింది. గతిశక్తి అనేది జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం పట్ల మోదీ ప్రభుత్వ విజన్ కు ఒక ఉదాహరణ. 4 సంవత్సరాల గతిశక్తి ప్రయాణం దేశ మౌలిక సదుపాయాల రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ నేటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మల్టీ మోడల్ మౌలిక సదుపాయాల కనెక్టివిటీని మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో పాటు పలు మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం గతిశక్తి పాలనలో ప్రతి రంగాన్ని అధిగమిస్తుందని, దేశాభివృద్ధికి ఒక కొత్త మార్గాన్ని చూపుతుందని పీయూష్ గోయల్ తెలిపారు. Macro planning and micro implementation. It is a framework, it is a tool that is helpful for all of us in whatever activity, whatever work
that we may take up. PM Gati Shakti transcends భారత్ కెనడా సంబంధాలు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో ఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పునరుద్ధరించేలా భారత్ కెనడా దేశాలు కృషి చేస్తున్నాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడి, అణు, AI సహా వివిధ రంగాలలో సహకారం కోసం రోడ్ మ్యాప్ను రూపొందించామని తెలిపారు. ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను ముగ్గురికి దీనిని అందించనుంది. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని వెల్లడించినందుకు జోయల్ మౌకేర్, ఫిలిప్ అఘియాన్, పీటర్ హోవెట్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. మౌకేర్ అమెరికన్ ఇజ్రాయిలీ ఆర్థికవేత్త కాగా హోవెట్ కెనడా, అఘియాన్ ఫ్రాన్స్కు చెందిన ఆర్థిక నిపుణులు. సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు మౌకేర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతానికి గాను మిగతా ఇద్దరికి నోబెల్ ప్రకటించారు. భారతీయ న్యాయ వ్యవస్థను సరళీకృతం చేస్తూ న్యాయ ప్రక్రియను మరింత వేగవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జైపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ విస్తృత చర్చలో సూచనలను పరిశీలించిన అనంతరమే ఈ చట్టాలను రూపొందించామని వెల్లడించారు. पूरे देश में कोई किसी के भी साथ अन्याय होता है तो वो कोर्ट में जाना पसंद नहीं करता है. हमारी न्यायिक व्यवस्था की छवि न्याय समय पर न मिले ऐसी बनी है. मोदी जी ने ईज ऑफ लिविंग के लिए ढेर सारे परिवर्तन किए हैं, परंतु इसके साथ ही ये कानूनों के अमल के దేశంలో అతిపెద్ద విద్యార్థి ఆవిష్కరణ ఉద్యమం వికసిత్ భారత్ బిల్థాన్ 2025 ఈ రోజు ప్రారంభమైంది. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులలో సృజనాత్మకత, జట్టు సమన్వయం ద్వారా వాస్తవ జీవిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సెప్టెంబర్ 23న ఈ బిల్థాన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా పాఠశాలల నుండి 1 కోటి మందికి పైగా విద్యార్థులను 4 ప్రధాన అంశాలపై ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధిపై ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారు. విద్యార్థులలో ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యంను పెంపొందించే ఈ జాతీయ ఆవిష్కరణ వేదికగా నిలుస్తుంది. మంగోలియా అధ్యక్షుడు కురేల్ సుక్ ఉక్నా భారత్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తొలుత సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. बहुत ज़्यादा बेहतर हुए हैं और ये तस्वीरें सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी, विदेश मंत्री एस जयशंकर समेत कई लोगों से मुलाकात करेंगे. भारत की पारंपरिक नृत्य संस्कृति की झलक. వార్తల్లో చిన్న విరామం. $10 లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నారు ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు. భాషలు ప్రాంతాలు వేరు కావచ్చు కానీ పుస్తకాలు బోధించే జ్ఞానం మాత్రం ఒకటే. అయితే శరీరానికి శక్తినిచ్చేందుకు ఆహారంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పుస్తకాలను అందిస్తుంది ఓ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ను సందర్శించే వారి కోసం వేలాది పుస్తకాలను అందిస్తూ పఠన శక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్న నాసిక్ రెస్టారెంట్పై మరిన్ని ఆసక్తికర అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 212 కిలోమీటర్ల దూరంలో ఉంది అజించా పుస్తకంచ హోటల్. భీమాబాయి జోందిలే ద్వారా మొబైల్ వాడకం తగ్గడమే కాకుండా రెస్టారెంట్ ను సందర్శించే వారి మధ్య సంభాషణ పెరిగిందని యజమానులు పేర్కొంటున్నారు. నా శక్తిని పెంపొందించేందుకు సహాయపడుతున్నందుకు ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. मैंने और मेरे बच्चों ने धीरे धीरे अपनी बचत की कमाई से एक चाय की दुकान शुरू की। बाद में इसका विस्तार किया और उसे एक भोजनालय बना दिया। मैंने गौर किया, जब लोग खाने का इंतजार करते थे तो वे हमेशा अपने फोन में खोए रहते थे। वो लोग एक दूसरे से बात तक नहीं करते थे, बस अपने फोन पर स्क्रॉल करते रहते थे। मुझे ये आदत बहुत बेतुकी लगी और मैं इसके बारे में कुछ करना चाहती थी। मुझे पढ़ने का शौक था लेकिन कभी मौका नहीं मिला। मैंने लोगों में पढ़ने की आदत को दोबारा शुरू करने का निर्णय लिया। अब सब कुछ अच्छा है, औरों को पढ़ते देख लगता है कि मेरा मकसद पूरा हो गया है। పుస్తక పఠనం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని అనేక పరిశోధనల ద్వారా తేటతెల్లమైంది. ఒక మంచి పుస్తకం 100 మంది నేస్తాలతో సమానమని కూడా చెప్తారు. నీ దగ్గర ₹2 ₹1 ఆహారం కొనుక్కో, ₹2తో పుస్తకం కొనుక్కో అన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మాటల స్ఫూర్తితో ప్రారంభమైన ఈ హోటల్ ప్రజల్లో రోజురోజుకి పెరిగిపోతున్న ఆందోళన ఒత్తిడిని తొలగించేందుకు తన వంతు పాత్రను పోషిస్తోంది. ఆహారంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్న భీమా బాయ్ జోందిలే మనందరికీ స్ఫూర్తి అనడంలో సందేహమే లేదు. ప్రపంచంలోని ఉష్ణమండల పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయని అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది. పగడపు దిబ్బలు జీవ వైవిధ్యానికి, ఆహార భద్రతకు, పర్యాటక రంగాలకు చాలా ముఖ్యమైనవి. 160 మంది శాస్త్రవేత్తలతో కూడిన బృందం పగడపు దిబ్బల మీద అధ్యయనం చేయగా పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా 80% కంటే ఎక్కువ పగడపు దిబ్బలు రంగును కోల్పోతున్నాయని శాస్త్రవేత్తలు నివేదికలో తెలిపారు. గ్రీన్లాండ్ హిమాలయాల్లోని హిమానీ నదులు కరిగిపోతుండగా తజికిస్తాన్లోని పామీర్లో మంచు పర్వతాలు మాత్రం దీనికి భిన్నంగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో పర్యటించారు. కీలకమైన ఆధారాలను సేకరించడానికి వారు భూమిలోకి లోతుగా మంచు కోర్ను డ్రిల్ చేశారు. ప్రకృతి సహజ సిద్ధమైన జలపాతాలు, పచ్చని అడవి తల్లి ఒడిలో పరవళ్లు తొక్కే సెలయేళ్లు జలధారలో అందరినీ ఆకట్టుకుంటాయి. కొండ కోనలో పచ్చని పందిరి లాంటి చెట్ల నడుమ జాలువారే జలధారలో అదే ప్రకృతి వరప్రసాదమైన కుంటాల జలపాతం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాల్లో కుంటాల జలపాతం ఒకటి. ఇక్కడ అందాలను, ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు నిత్యం వస్తుంటారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎత్తైన అద్భుతమైన జలపాతం. ప్రవహించేటప్పుడు ఈ జలధారలు కన్నుల పండుగ చేస్తాయి. కుంటాల జలపాతం 45 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదిలాబాద్ నుంచి 46 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 256 కిలోమీటర్ల దూరంలో, నిర్మల్ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. ప్రకృతి సహజ సిద్ధమైన దట్టమైన ఈ అడవిలో ఎటు చూసినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. ఎత్తైన చెట్ల మధ్యలో ప్రయాణం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తోంది. పచ్చని కొండలు, పక్షుల కిలకిల రావాల నడుమ ఈ అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.
అటవీశాఖ ఆధ్వర్యంలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ల వద్ద రమణీయమైన దృశ్యాలను పర్యాటకులు వీక్షిస్తూ ఆనందానుభూతిని పొందుతున్నారు. వారాంతంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్ర, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు, యువత తరలి వస్తుంటారు. కుంటాల జలపాతం చూడాలంటే 408 మెట్లు దిగాలి. చుట్టుపక్కల అటవీ ప్రాంతం సైతం పచ్చని చిగుళ్లతో ఆహ్లాదపరుస్తోంది. కుంటాల జలపాతం అడవి అందాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తుండగా, మరోవైపు అందాల వెంట పొంచి ఉండే ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ అటవీ శాఖ చెక్పోస్టులు ఏర్పాటు చేసి పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది. జలపాతాల వద్ద సుడిగుండాలుంటాయని, దూరం నుంచే ప్రకృతి అందాలను వీక్షించాలని అధికారులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అటవీ ప్రాంతం మధ్యలో నుంచి జాలువారే జలధారలను చూస్తూ మంత్రముగ్ధులవుతున్నారు. చైనాలోని హెంకుషి సరస్సులో అంతరించిపోతున్న బేస్ పోచార్ జాతికి చెందిన డైవింగ్ బాతులను సంరక్షిస్తున్నారు. ఈ అరుదైన బాతుల సంరక్షణ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థిరమైన సహజ సంతానోత్పత్తి చేసే ఆవాసాలను ఏర్పాటు చేసి వాటి జాతిని పెంచుతున్నారు. బంగారం ధరలు రోజురోజుకి అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం విలువ 52% పెరిగింది. అసలు బంగారం ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? బంగారం ఎందుకు గతంలో కంటే ఎక్కువ ఖరీదైనదిగా మారింది? సామాన్యుడికి బంగారం మళ్ళీ అందుబాటులోకి వస్తుందా అనేది ఈ కథనంలో చూద్దాం. బంగారం ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చితి. వినియోగదారుల ఖర్చు తగ్గడం, అధిక సుంకాలు లేదా విధానాల అనిశ్చితి కారణంగా అమెరికా జీడీపీ వృద్ధి మందగించినప్పుడు బంగారంపై పెట్టుబడి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఆర్థిక అస్థిరత ఉన్న కాలంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి దానివైపు ఆకర్షితులవుతున్నారు. అధిక ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు కూడా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి ప్రధాన కారణాలు. అమెరికన్ డాలర్, భారత రూపాయి, యూరో, ఎన్ వంటి ఫియట్ కరెన్సీల కొనుగోలు శక్తి తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్లు, పొదుపు ఖాతాల నుండి వచ్చే రాబడి తగ్గుతుంది. ఇది పెట్టుబడిదారులకు బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది, దాని ధరను పెంచుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం అనేది రాజకీయ సమస్యలను సూచిస్తుంది. ఇది కూడా పెట్టుబడిదారుల రిస్కును తగ్గించుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ అనిశ్చితి, ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నందున బంగారం విలువైందిగా ఉండి మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. సామాన్యుడికి బంగారం కొనుగోలు అందుబాటులో ఉంటుందా అనే ప్రశ్నకు ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, అంచనాలు సానుకూలంగా లేవనే చెప్పాలి. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.